మొన్నటిదాకా యాక్చువల్గా భయపడ్డాము. ఎందుకంటే నిన్న కూడా మొన్న వర్షం ఉంది ఎట్లా ఉంటుందా అని. సో దేవుడు ఆ వాతావరణాన్ని కూడా మనకి అనుకూలపరిచారు. దానికి గాను దేవునికి వందనాలు. మరి మొదటగా వేదిక మీద ఉన్నటువంటి వాడు నాయన చెప్పారు. మళ్ళీ అది ఇందాక మిలిటన్ మాట్లాడుతున్నప్పుడు అన్నాడు, అందరూ గ్రాండ్ చేస్తున్నావా, అందరూ కల్పిస్తారని అన్నాను. నీకు చెప్పాను కదా, ఓన్లీ బంధువులు దగ్గర స్నేహితులు మాత్రమే, ఇప్పుడు కాదు చివరిదాకా ఉండి కూడా చూడవచ్చు నువ్వు అని చెప్పాను నేను. ఆ గ్యారంటీ ఇచ్చాను నేను. అందాక జోసఫ్ చెప్పినట్టు వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా బంధువులే. కనుక ప్రత్యేకంగా ఎవరు బయట నుంచి వచ్చి పిలిచిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఇది మరి కార్యక్రమం నడిపించినటువంటి యాక్చువల్గా చెప్పాలంటే వేదిక మీద మంది 7 ఉంటే 7లో 3 అరే అని పిలిచేటువంటి స్వతంత్రం, అదే అభిషిక్తులు కాబట్టి ఇప్పుడు మాట్లాడను. అది అంటే అంత దగ్గర బంధుత్వం, స్నేహం ఉంది. కార్యక్రమాన్ని చక్కగా నడిపించి ఆలస్యమైనప్పటికీ దాన్ని చాలా చక్కగా సమయానికి అన్ని సమయాన్ని తన కంట్రోల్లో తీసుకుని నడిపించినటువంటి రెవరెండ్ జోసఫ్కి, అదేవిధంగా మరి మా మధ్య మంచి మా కుటుంబం గురించి ఒక విధంగా చెప్పండి, మనందరి కుటుంబాల గురించి కూడా బాగా చెప్పినటువంటి, మంచిగా చెప్పినటువంటి, దేవుని వాక్యంతో చాలా బాగా చెప్పినటువంటి రెవరెండ్ నామ రమేష్ గారికి, డాక్టర్ రెవరెండ్ స్వర్ణలతాదేవి గారికి, నిరీష్ రావు గారికి ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరి గుంటూరు నుంచి వచ్చి కార్యక్రమంలో పాల్గొని మా దీవెనలు అందించినటువంటి పాస్టర్ బెంజమిన్ గారికి, పాస్టర్ ఆరోన్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి ఇప్పుడే చెప్పాడు దయాళ చివరిలో నా భార్య తరపున చాలా దగ్గర బంధువు, వైజాగ్లో ఉంటాడు ఆయన, బ్యాప్టిస్ట్ చర్చ్ తరపున పాస్టర్ ఉన్నారు. దయాళకి ప్రత్యేకమైన వందనాలు. మరి అదే నా భార్య తరపు కుటుంబం గురించి కూడా చెప్పినందుకు ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదేవిధంగా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మరి శ్రమ అనుకోకుండా, ఎందుకంటే ఇదేదో గుంటూరులోనో చీరాల్లోనో పెడితే ప్రయాణం కొద్ది ఇబ్బంది లేకుండా ఉండేది. అయితే ఓడరేవు కాబట్టి కొద్ది ప్రయాణం కొద్ది ఇబ్బంది అయి ఉంటుంది. బట్ అయినప్పటికీ కూడా ఇబ్బంది పడ్డదానికి కంటే కూడా ఎక్కువగా ఇక్కడ మనం ఫెలోషిప్లో పాల్గొనటం కాకుండా మరి దేవుడు ఇచ్చినటువంటి ప్రకృతిని మనం ఆస్వాదిస్తానికి, ఆనందిస్తానికి కూడా ఈ సమయం ఇచ్చారు. అందరూ వచ్చినందుకు ప్రతి ఒక్కరూ దాదాపుగా మేము ఆహ్వానించినటువంటి కుటుంబ సభ్యులందరూ, బంధుమిత్రులు అందరూ 90% వచ్చారు. 90% ఒకరిద్దరు ఏదో ఆరోగ్య కారణాల వల్ల, ఇతర కారణాల వల్ల ఆగిన వాళ్ళు 10 ఉంటారేమో, కానీ 95% వచ్చారు. సో ఈ అందరికి కూడా మరి శ్రమ తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా అందరికి పేరు పేరున వందనాలు. మరి ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది. ఒక 5-10 నిమిషాల్లో మీరు రిలాక్స్ అయితే అది ఏర్పాటు చేస్తారు. బఫే ఉంది. మరి బఫేలో అంటే పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి బఫే ఇబ్బంది అయిన వాళ్ళందరికీ ఇక్కడ ఇదే టెంట్లో అక్కడ సిమెంట్ టేబుల్స్, చైర్స్ ఉన్నాయి. అంతేకాకుండా అక్కడ కూడా టేబుల్స్, చైర్స్ ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు కాస్త కుర్రోళ్ళతో పాటు అటు ఇటు తిరిగి భోజనం చేయలేనటువంటి వాళ్ళు అక్కడ శుభ్రంగా రిలాక్స్ అవుతూ కూర్చొని భోజనం చేయవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.